సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 9వ అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయే నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థస్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గము చూపడానికి ప్రతిరోజు 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము, ఆర్ఘ్యము మొదలైన విధులన్నీ కూడా నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలము కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానము వలన కలగబోయే పుణ్యమేముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడకు వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకి ఎంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. ఆనాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటుండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషమయ్యింది అన్నారు. నాటి నుండి అతడికి సంసారి చింత నశించిందంటండి. సంసారంలో ఉండే చింత నశించింది. మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తరువాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసములో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడటండి. అతనికి ఆ మాటకు అర్థం కాలేదు. తరువాత ఒకరోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చింది. ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరము చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తరువాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో! ఇతనికింత వైభవము రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో! నాకు ఇటువంటి వైభవము ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమయ్యింది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యవనరాజు యొక్క వైభవము చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానము వలన నేనిలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాదస్వామి, దానికి ఏమున్నది? నీవు పుట్టినది మొదలు కష్టము చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నాకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా, నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు.
చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానము మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. స్వామి, నాయనా, మనస్సులో బలంగా కలిగిన సంకల్పము నెరవేరవలసిందే, లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుండవలసిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా, లేక మరు జన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకుని, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖము లభించినా తృప్తిగా అనుభవించలేను. కనుక నాకవి మరో జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు. చూసారా, ఒక చాకలివానికి యొక్క భావాన్ని శ్రీపాదస్వామి ఏ విధంగా వివరించారో చూసారా. మనం కూడా ఆ శ్రీపాదస్వామిని చెప్పినట్టుగా చేస్తే ప్రతి ఒక్క జీవి కూడా, అంటే ఈ జన్మలో అనుభవించలేని సంకల్పం గట్టిగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనేది స్వామి చెప్పారు. మరి గురుచరిత్ర పారాయణం 9వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి రేపు ఏం జరిగిందో తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.